కాంగ్రెస్లో గాంధీ నెహ్రూ కుటుంబాల తర్వాత పివి గారు అంటే ఫస్ట్ ప్రధానిగా ఆయన సౌత్ ఇండియన్ సార్. ఆయన ఎప్పుడు ఆయన ఇండియన్ ఫస్ట్ అనుకున్నారు తప్ప తెలుగువాడు నేను సౌత్ ఇండియన్ అని ఇప్పుడు అనుకోలేదు ఆయన. తర్వాత ఆయన హిందీ మాట్లాడితే ఇంత స్వచ్ఛంగా ఉండేదంటే ఎక్కడి వాళ్ళు ఎక్కడ మరాఠీ మాట్లాడినా ఇది మా మరాఠీ వాడు అని అనుకున్నారు. ఆయన ఒరియా మాట్లాడినా ఇది మా ఒరిస్సా వాడు అని అనుకున్నారు. ఆంధ్రాలో మాట్లాడితే స్వచ్ఛమైన తెలుగువాడు మా ఆంధ్రప్రదేశ్ వాడని అనుకున్నారు. ఆయన్ని గుర్తించాల్సింది మాత్రం విశ్వమానవుడు గుర్తించాలి. ఆయన ఢిల్లీలో చనిపోయినప్పుడు ఆయనకి సరైన గౌరవం దక్కలేదు అని కనీసం పార్టీ ఆఫీస్లో కూడా ఆయన పార్థివ దేహాన్ని పెట్టలేదు. జరిగిన అవమానాల గురించి ఆలోచిస్తే బాధాకరమే ఇది. అసలు గాంధీ కుటుంబానికి ఆయన ఆల్టర్నేటివ్గా కనిపించారంటే అదేం చిన్న విషయం కాదు సార్. పైగా 1991లో నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన నిలబెడితే 5 లక్షల భారీ మెజారిటీతో గెలిచి ప్రధానమంత్రి అవ్వడం అంటే దైవ నిర్ణయమే కదా. ఇప్పటికీ అది రికార్డ్. ఎస్ సార్. మరి తండ్రి పాత్రకి న్యాయం చేయడానికి ఆయనకి టైం దొరికిందా సార్? మీతో ఎలా ఉండేవారు? ఎంత టైం ఇచ్చేవారు? నాన్నగారు పెద్ద గొప్ప పని చేస్తున్నారు, ఏదో దేశానికి చాలా ఇంపార్టెంట్ అయిన పని చేస్తున్నారు. ఆయన ఎప్పుడు మీరు డిస్టర్బ్ చేయకూడదు. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని, రాజకీయ దురంధరుడు, ఆర్థిక సంస్కరణల వేత్త, బహుభాషా కోవిదుడు, అన్నిటికీ మించి అజాత శత్రువు. ఇలా పివి నరసింహారావు గారి గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఇటీవలే ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు గారు న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకున్నారు. పివి మరణించిన 20 ఏళ్ల తర్వాత భారతరత్నను అందుకోవడం మీద పివి ప్రభాకర్ రావు గారి స్పందన ఏంటి, అలాగే పివి నరసింహారావు గారి జీవిత విశేషాల గురించి ఇప్పుడు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. భారతదేశపు మాజీ ప్రధాని గారి కొడుకుతో మాట్లాడుతున్నాను అనేదే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది సార్. భారతరత్నను అందుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? నాన్నగారు పోయి 20 ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్ల తర్వాత ఆయనకు అత్యున్నత గుర్తింపు దక్కిందని అనుకోవచ్చా సార్ మనం? ఒక విధంగా మీరు అన్నది నిజమే. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత ఆయన పరంపదించి మనందరూ తెలుసు 2004లో ప్రపదించారు. 20 సంవత్సరాల తర్వాత ఈ పురస్కారం అందింది. కానీ మాకు ఖచ్చితంగా తెలుసు ఏదో రోజు తప్పకుండా ఈ పురస్కారం వారికి అందుతుందని మాకు గట్టి నమ్మకం ఉండింది. ఇట్ వాస్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. కానీ తప్పకుండా ఈ పురస్కారం వారు అందుతుందని మాకు అంటే మాకు చాలా కాలంగా మేము ఇది ఎదురు చూస్తున్న ఘట్టం. ఇది ఒక అద్భుతమైన అనుభూతి. దీన్ని భాషలో చెప్పలేము. ఎందుకంటే వెళ్ళి ఆ పురస్కారాన్ని అందుకుంటున్నప్పుడు ఇది కళా నిజమా అనే ఒక ఆలోచన వచ్చింది మాకు. స్పెషల్గా ఈ అదృష్టం నాకు కలగడం ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను. అంతేకాకుండా ఇదొక పెద్ద బాధ్యతగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆ పురస్కారాన్ని అందుకున్నానంటే ఆ స్థాయికి నేను మరి ఆ బాధ్యత నేను నిర్వర్తిస్తానా లేదా అని ఒక సంశయ క్షణం కలిగిన మాట వాస్తవమే. కానీ మరి ఆ బాధ్యత మరి పివి గారి ఆశీస్సులతో నాకు అందింది కాబట్టి భావనని, అంటే ఆయన చేసిన పనిని, ఆయన చేసిన సేవని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే ఒక అవకాశంగా నేను ఇది భావిస్తానండి.